నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మీడియా సమావేశం మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో తిరుపతిలో అనేక అక్రమాలు జరిగాయి. దేవుడి మీద ప్రేమ లేని వ్యక్తి జగన్ అధ్యక్షుడిగా ఉంచారు. టీటీడీ లడ్డూలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వైసీపీ నేతలు వ్యవహరించారని అన్నారు. అలాగే నర్సరావుపేటలో ఉన్న బిర్యానీ సెంటర్లో కల్తీ నూనె వాడుతున్నారు. కల్తీ నూనె వాడుతున్న హోటళ్లపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. స్వచ్ఛమైన నెయ్యిని ఆవు నెయ్యిని ఉపయోగించి ఆ లడ్డూను తయారు చేయాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఇవన్నీ కూడా అక్కడున్న ఈవో కూడా బయట పెట్టడం జరిగింది. తిరుపతి దేవస్థానం ఈవో గారు కానీ అర్చకులు అందరూ కూడా ఒకే మాట మీద దేవదేవుడికి అన్యాయం జరుగుతుంది, లడ్డు విషయంలో పూర్తిగా స్వచ్ఛమైన నెయ్యిని వాడటం లేదు కాబట్టి అప్పుడున్న ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి కూడా భయపడిన రోజులు అవి. మరి ఇవన్నీ కూడా మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వీటిని బయటికి తీయడం జరిగింది. అదేవిధంగా చాలా పట్టణాల్లో కూడా కొన్ని బిర్యానీ పాయింట్లు రన్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా నర్సరావుపేట పట్టణంలో కూడా 4-5 బిర్యానీ పాయింట్లో కూడా మరి స్వచ్ఛమైన నెయ్యిని వాడకుండా, నూనె వాడకుండా మరి జంతువుల నెయ్యిని వాడి బిర్యానీ మంచి రుచిగా తయారు చేస్తుంటే ప్రజలు ఎగబడి తింటున్నారు. మరి వీటి మీద కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా దాడులు చేసి చర్యలు తీసుకోవాలి. ఇవాళ ప్రభుత్వం యొక్క ఆర్డర్ ఏంటంటే ఎక్కడైతే బిర్యానీ పాయింట్లు ఉన్నాయో స్వచ్ఛమైన మరి నూనె వాడుతున్నారు లేదో తెలుసుకోవాలి. మరి చాలా చోట్ల జంతువుల కళేబరం నుంచి వచ్చిన నూనెని వాడి మరి బిర్యానీ పాయింట్ తయారు చేస్తున్నారు కాబట్టి మరి చాలామంది ఆరోగ్యాలు పాడైపోయే పరిస్థితి వాడు ఉంది. కాబట్టి ఎక్కడైతే తిరుపతి దేవస్థానంలో తీగలాగితే దొంకంత కదిలినట్టు రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడైతే హోటల్స్ ఉన్నాయో, బిర్యానీ పాయింట్లు ఉన్నాయో వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీడియా వాళ్ళు కానీ మరి ప్రజలందరూ భక్తులందరూ కూడా దీని మీద దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే జంతువుల నూనె వాడుతున్నారో వాటి మీద మనం కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం అందరం కూడా దేవదేవునికి అన్యాయం జరగకుండా మనం అందరం కూడా అండగా ఉండాలి. అదేవిధంగా ఎక్కడైతే సిటీల్లో ముఖ్యంగా నర్సరావుపేట పట్టణంలో ఏదైతే బిర్యానీ పాయింట్లు ఉన్నాయో వాటి మీద కూడా దాడులు చేసి వాటిని మూసేసే పరిస్థితి వాళ్ళ తేవడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఎక్కడైతే హోటల్స్ ఉన్నాయో బిర్యానీ పాయింట్లు వీళ్ళందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి జాగ్రత్తగా చేయాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.